నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల గురించి 2 రోజుల్లో వివరాలు సమర్పించాలని హైకోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు. తదుపరి విచారణను సెప్టెంబర్ 16 తేదీకి వాయిదా. చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. క్షిపణులను భారత్ వైపు మోహరించడంతో అప్రమత్తమైన భారత్ దళాలు. అంతర్వేదిలో స్వామివారి రథం అగ్నికి ఆహుతైన ఘటనపై ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం. కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ డీసీపీకి ఆదేశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరోమారు టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని జోస్యం. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి దిగువ మానేరు డ్యాంకు నీటి విడుదల. ఇంఫ్లో ఆధారంగా 5,000 క్యూసెక్ల వరకు నీటి విడుదల చేస్తామన్న అధికారులు. ఇక వివరాలకు వెళ్తే క్రిమినల్ కేసులతో పాటు అవినీతి నిరోధక చట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్టం, ఎక్సైజ్ చట్టం, కస్టమ్ చట్టం, జీఎస్టీ చట్టం, కంపెనీల చట్టం వంటి ప్రత్యేక చట్టాలకు సంబంధించి కూడా ప్రజాప్రతినిధులపై పెండింగ్ లో ఉన్న అన్ని కేసుల గురించి పూర్తి సమాచారాన్ని 2 రోజుల్లో సమర్పించాలని సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, జార్ఖండ్, గౌహతి హైకోర్టులో మాత్రమే ఈ వివరాలు సమర్పించాయని, మిగతా హైకోర్టులన్నీ అమికస్ క్యూరీ, విజయ్ హన్సారియాకు ఈ కేసుల వివరాలను సమర్పించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులను జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హృషికేశ్ రాయ్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. పెండింగ్ కేసులు ఏ దశలో ఉన్నాయో తమకు సమాచారం కావాలని కోరింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 16 తేదీకి వాయిదా వేసింది. విచారణలో భాగంగా క్రిమినల్ కేసులతో పాటు అవినీతి నిరోధక చట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్టం, ఆదాయ పన్ను చట్టం తదితర ప్రధాన చట్టాల కింద ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల మాటేమిటని ధర్మాసనం అమికస్ క్యూరీని ప్రశ్నించింది. ఈ వివరాలు హైకోర్టు నుంచి రావాల్సి ఉందని అమికస్ క్యూరీ చెప్పడంతో వెంటనే సేకరించాలని న్యాయమూర్తులు ఆదేశించారు. ఈ కేసులు పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున మాత్రమే ప్రత్యేక కోర్టులు ఉన్నాయని, కోర్టుల సంఖ్యను పెంచితే త్వరగా పరిష్కారం అవుతుంది అమికస్ క్యూరీ అభిప్రాయపడ్డారు. 4,442 కేసులు దేశవ్యాప్తంగా 12 ప్రత్యేక కోర్టులు మాత్రమే ఉన్నాయని, 65 కేసులు దాటిన రాష్ట్రానికే ప్రత్యేక కోర్టులు ఇచ్చారని అమికస్ క్యూరీ న్యాయమూర్తుల దృష్టికి తేగా ఈ కోర్టుల సంఖ్యను పెంచాలని న్యాయస్థానం అభిప్రాయపడింది. తెలుగు రాష్ట్రాల్లో సిట్టింగ్, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపైన 223 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని అమికస్ క్యూరీ, విజయ్ హన్సారియా సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. ఏసీబీ కేసులు ఎదుర్కొంటున్న వారి జాబితా కూడా చేర్చితే సంఖ్య మరింత పెరుగుతుందని న్యాయవర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సహా పలువురు ఎమ్మెల్యేలు అవినీతి నిరోధక చట్టం కింద కేసులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో సహా చాలా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు కేసులు ఎదుర్కొంటుండగా ఆ రాష్ట్రాల్లో కేవలం ఒక్కొక్కటి చొప్పునే ప్రత్యేక కోర్టులు ఉన్నాయని అమికస్ క్యూరీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. విజయవాడలోని ప్రత్యేక కోర్టులో మొత్తం 106 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉండగా 6 కేసులు సిట్టింగ్ ఎంపీలపై, 79 కేసులు సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉండటం గమనార్హం. 2018 నాటి నుంచి ఒక్క కేసులో 21 మంది ప్రజాప్రతినిధులు నిందితులుగా ఉన్నారని 2018 నాటి ఒక్క కేసులో 21 మంది ప్రజాప్రతినిధులు నిందితులుగా ఉన్నారని, ఈ కేసు కొలిక్కి వస్తే వారికి ఐపీఎస్ సెక్షన్ 188 కింద 2 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని తెలిపారు. నేరం రుజువైతే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే కేసులు 10 ఏళ్లగా పెండింగ్లో ఉన్నాయని వివరించారు. ఒక కేసులో A1 నాన్ బెయిల్ వారెంట్ పెండింగ్లో ఉందని ఎస్హెచ్ఓకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆయన కోర్టుకు హాజరు కాలేదు. షోకస్ నోటీసు జారీ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇలాంటి కేసులు ఎన్నో ఏపీలో ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులను వేగవంతంగా విచారించాలని అశ్విన్ కుమార్ ఉపాధ్యాయులు దాఖలు చేసిన పిటిషన్ మార్చి 5నే సుప్రీంకోర్టు దేశంలోని హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్స్కు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టుల సమాచారం ఆధారంగా అమికస్ క్యూరీ అఫిడవిట్ సమర్పించారు. దాని ప్రకారం దేశంలోని ప్రత్యేక కోర్టులో సిట్టింగ్, మాజీ ప్రజాప్రతినిధులపై 4,442 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో 2,556 కేసులు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించినవే. నేరాలకు పాల్పడిన ప్రజాప్రతినిధులపై 413 కేసుల్లో జీవిత ఖైదుకి శిక్ష, యావజ్జీవ శిక్ష విధించే అవకాశాలున్నాయి. ఇలాంటి కేసులో 174 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం 352 కేసుల విచారణపై హైకోర్టులు, సుప్రీంకోర్టులో స్టే విధించాయి. జైలు శిక్ష పడాల్సిన అనేక కేసుల్లో అభియోగాలు కూడా నమోదు చేయలేదని స్పష్టం చేశారు. పంజాబ్లో 1987 నుంచి ఒక్క కేసు పెండింగ్లో ఉందన్న విషయం తెలిసి సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 2015లో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ అనే సంస్థ కేంద్ర ప్రభుత్వంపై దాఖలు చేసిన కేసులో సుప్రీం తీర్పు వెలువరిస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు సాధ్యమైనంత వేగంగా విచారణ పూర్తి చేయాలని
అభియోగాలు మోపిన తేదీ నుంచి ఏడాదిలోపు పూర్తి విచారణ కావాలని ఆదేశించింది. అసాధారణ పరిస్థితుల్లో ఏడాదిలోపు విచారణ పూర్తి చేయకపోతే ప్రత్యేక కారణాలను పేర్కొంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కింది కోర్టు నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ పరిస్థితిలో ప్రధాన న్యాయమూర్తి విచారణ పూర్తి చేయడానికి కాల వ్యవధిని పొడిగించేందుకు తగిన ఉత్తర్వులు జారీ చేయవచ్చని సుప్రీం తెలిపింది. పలుకుబడిన నేతలపై క్రిమినల్ కేసుల విచారణ అత్యంత వేగంగా జరపాలని 2012 మార్చిలో లా కమిషనర్ సిఫార్సు చేసింది. పోలీసులను, సాక్షులను ప్రభావితం చేస్తూ విచారణకు హాజరు కాకుండా సాధ్యమైనంత ఆలస్యం చేస్తున్నారని లా కమిషన్ పేర్కొంది. ప్రజాస్వామ్య పాలనలో కీలక పాత్ర పోషించాల్సిన ప్రజాప్రతినిధులు స్వచ్ఛంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని, ప్రజలు కూడా వారిపై విచారణ త్వరగా ముగియాలని ఆశిస్తారని లా కమిషనర్ వివరించింది. తెలంగాణలో 118 కేసులుండగా వీటిలో 107 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్నారని, ఈ కేసులన్నీ హైదరాబాద్లోని ప్రత్యేక కోర్టు ముందు పెండింగ్లో ఉన్నాయని అఫిడవిట్లో అమికస్ క్యూరీ ప్రస్తావించారు. తెలంగాణలో 2012 నుంచి కేసులు పెండింగ్లో ఉన్నప్పటికీ అనేక కేసుల్లో నిందితులకు ఇంకా సమన్లు కూడా జారీ చేయలేదని తెలిపారు. ఒక్క సిట్టింగ్ ఎమ్మెల్యేపై అభియోగాలకు యావజ్జీవ శిక్ష పడే అవకాశాలున్నాయి. భారత్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా తాజాగా భారీ ఎత్తున క్షిపణులను తీసుకుని వచ్చి వాటిని భారత్ వైపు మోహరించడంతో భారత దళాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా రెజాంగ్లా సమీపంలో చైనా దళాలు దూకుడుగా వ్యవహరిస్తుండగా ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ధీటుగా ఎదుర్కొనేందుకు భారత దళాలు సన్నద్ధంగా ఉన్నాయని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఇక రెజాంగ్లా పరిధిలో సముద్ర మట్టానికి 5,000 మీటర్ల ఎత్తున భారత్ తన స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. ఇక ఇవి తాజా శాటిలైట్ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉండడం గమనార్హం. ఇదే ప్రాంతంలో చైనా దళాలు 4,000 మీటర్ల ఎత్తు వరకు మాత్రమే వెళ్లగలిగాయి. చైనా దళాలతో పోలిస్తే భారత జవాన్లు దాదాపు కిలోమీటర్ ఎత్తున మోహరించి ఉండడంతో మనదే పైచేయిగా ఉందని ఆర్మీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇక ఈ ప్రాంతాల్లో చైనా తన అత్యాధునిక F-15 యుద్ధ విమానాలను, రాడర్లను, విమాన విధ్వంసక క్షిపణులను మోహరించగా ఇండియా మిగ్, సుకోయి తదితర ఫైటర్ జెట్లతో అనుక్షణం పహారా కాస్తుంది. రష్యా నుంచి తప్పించిన ఫైటర్ జెట్ విధ్వంసక క్షిపణులను కూడా లడఖ ప్రాంతానికి తరలించింది. ఇక నేడు జాతికి అంకితమైన సైన్యానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న రాఫెల్ యుద్ధ విమానాలను సైతం సాధ్యమైనంత తక్కువ సమయంలో చైనా సరిహద్దులకు తరలించాలని భావిస్తున్నట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అంతర్వేదిలో స్వామివారి రథం అగ్నికి ఆహుతైన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో హిందూ మతంపై దాడి జరుగుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనకు కారకులైన దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్ష పడాలన్న భావనతో కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ డీజీపీని ఆదేశించారు. దీంతో సీబీఐ దర్యాప్తును కోరుతూ కేంద్ర హోంశాఖకు డీజీపీ కార్యాలయం లేఖను రాసింది. దీనికి సంబంధించి నేడు జీవో వెలువడనుంది. ప్రశ్నల నుంచి రేపటి ప్రపంచంలో వారు పోటీ పడే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారా లేక లేరా, వాళ్ళను ముందు తరాల మాదిరిగా తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కరోనా నివారణకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీసుకుంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని కితాబునిచ్చారు. స్వామి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కరోనా సోకకుండా అన్ని రకాలుగా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారని అన్నారు. భక్తులు సైతం భౌతిక దూరాన్ని పాటిస్తున్నారని వ్యాఖ్యానించిన ఆయన కొండపై వైరస్ జాడ కనిపించకుండా చూసేందుకు ఎంతో శ్రమిస్తున్నారని అన్నారు. ఇక రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరోమారు టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని రామ్మోహన్ జోస్యం చెప్పారు. దయచేసి భౌతిక దూరాన్ని పాటించండి. దయచేసి భౌతిక దూరాన్ని పాటించండి. దయచేసి భౌతిక దూరాన్ని పాటించండి. ఉంటుంది అందరూ బయటకు కూడా వచ్చాడు లడ్డు
మరి తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల కొరకు తెలంగాణలో ఉన్న ఎన్నో భూ సంస్కరణలు, మరి పేద ప్రజలు, రైతులు, మరి వాళ్ళ అర్బన్లో మున్సిపాలిటీస్లో ఉన్న ప్రజలందరికీ కూడా మరి రెవెన్యూ చట్టం ద్వారా తగాదాలకు ఆస్కారం లేకుండా భూమి యొక్క పట్టదారుని మరి వాళ్ళ హక్కుదారుని యొక్క హక్కులు గుర్తిస్తూ మళ్ళీ మరి వాళ్ళ కోర్టుల చుట్టూ, రెవెన్యూ అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఒక బృహత్తరమైన కార్యక్రమం. మరి ఆ రెవెన్యూ చట్టం మరి దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో చేయని మరి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు హర్షిస్తున్నారు. గ్రామాన ఇలా కేసీఆర్ గారు చేసిన ఆలోచన రెవెన్యూ చట్టం ప్రలక్షణ, మరి ఇలా రెవెన్యూ చట్టం రూపుమాపు మొత్తం కూడా రూపురేఖలన్నీ కూడా మార్చి ప్రజలందరికీ, రైతులందరికీ మరి ఇలా రెవెన్యూ హక్కులు మరి పొందడంలో, రెవెన్యూ సర్టిఫికేట్ పొందడంలో, రిజిస్ట్రేషన్ మరి జరుగుతున్నప్పుడు వచ్చే తగాదాలు ఇవన్నీ కూడా రూపుమాపే విధంగా మరి ఇలా నా భూతో నా భవిష్యత్ అనే విధంగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు తెచ్చిన రెవెన్యూ చట్టం పట్ల సర్వత్రా మరి వాళ్ళ హర్షనాదాలు వెలువెత్తున్నాయి. మరి వాళ్ళ అన్ని గ్రామాల నుంచి, జిల్లాల నుంచి కూడా మరి ఇలాంటి చట్టాలు ఇక్కడ ఇంకా మిగతా రాష్ట్రాల్లో ఉంటే కూడా మరి ఇలాంటి తగాదాలకు ఎక్కడ సాగు లేకుండా మరి ఎవరి పనులు వారు చేసుకుంటూ ఈ కోర్టుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగకుండా మరి ఉండడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి అందరూ కూడా తెలంగాణ రెవెన్యూ చట్టాన్ని ప్రశంసిస్తున్నారు. ఇది ప్రజలకు బహుముఖంగా మరి వాళ్ళ పనికొచ్చే విధంగా రూపొందించడం జరిగింది. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న స్మార్ట్ సిటీ పనులను నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ 6 నెలల్లోగా పూర్తి చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కె శశాంక్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్మార్ట్ సిటీ పనులపై నగర మేయర్ వై సునీల్ రావు, ట్రైనీ కలెక్టర్ అంకిత్, మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి, మున్సిపల్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, కన్సల్టెంట్స్తో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మృతివనాల అభివృద్ధి చాలా ముఖ్యమని, దీనిలో తక్కువ శ్రమ ఎక్కువ వ్యయం వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. స్మృతివనాలకు, ఉజ్వల పార్కులకు వేరువేరు రోడ్లు వేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు. ఉజ్వల పార్కులో ఉన్న వాటిని సరిచేయడం కాకుండా కొత్త హంగులతో కొత్తదనం వచ్చేలా అభివృద్ధి చేయాలని అన్నారు. లేజర్ షో ప్లాన్ చేస్తే బాగుంటుందని, అలాగే స్మృతివనం నుండి ఎలగందుల పోర్టు వరకు బోటు సౌకర్యం కల్పిస్తే ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి వరద కాలువ ద్వారా దిగువ మానేరు డ్యాంకు నీటిని విడుదల చేసిన ప్రాజెక్టు అధికారులు ప్రాజెక్టు ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో వరద కాలువ ద్వారా ప్రస్తుతం 2000 క్యూసెక్ల నీటిని కిందికి విడుదల చేసింది అధికారులు. ఇన్ఫ్లో ఆధారంగా 5000 క్యూసెక్ల వరకు నీటి విడుదల చేస్తామన్నట్లు తెలిపారు. ప్రాజెక్టు నుంచి 85 టీఎంసీలకు తగ్గకుండా నీటిని మానిటరింగ్ చేస్తామని తెలిపారు. వరద కాలువ పరిహార ప్రాంతాల వ్యవసాయ మోటార్లు, కాల్వలో మత్స్యకారులు చేపల వేటకు మరియు గొర్రెల కాపర్లు వరద కాలువ వద్దకు వెళ్లకూడదని సూచించారు అధికారులు. మనము శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద కాలువ హెడ్ రెగ్యులేటర్ దగ్గర ఉన్నాము. ఈరోజు మనము వరద కాలువలోనికి మొట్టమొదటి 2000 క్యూసెక్కులతో చిన్న మన ఎస్ఆర్ఎస్పి డ్యామ్ నుంచి వదలడం స్టార్ట్ చేస్తాము. అయితే మనకు గత వారం రోజుల నుంచి డ్రై స్పెల్ వచ్చినా కానీ మహారాష్ట్రలో ఉన్నటువంటి చిన్న వర్షాలకు అక్కడ ఉన్న ప్రాజెక్టుల వాళ్ళకు వాటర్ అవసరం లేదు కాబట్టి ఇప్పుడు మన ప్రాజెక్టులోనికి వాటర్ రావడం జరుగుతుంది. అయితే మన ప్రాజెక్ట్ అయితే ఎంతైతే కెపాసిటీ ఉందో ఈక్వల్లీ అంత కెపాసిటీ ఉన్నటువంటి గైక్వాడ్ ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి పైన గోదావరి మీద 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది మనం గతంగా హిస్టరీ చూసుకుంటే 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు వస్తే నిండుతుంది. అదృష్టవశాత్తు ఈసారి మనకు అదృష్టం అని చెప్పాలి, అది ఎర్లీ నిండిపోయింది. నిండిపోవట్లా మనకు వారం రోజుల నుంచి కంటిన్యూ గైక్వాడ్ ప్రాజెక్ట్ నుంచి
10,000 క్యూసెక్లు మనకు నీళ్ళు వస్తుంది కంటిన్యూ వారం రోజుల నుంచి. మళ్ళీ నిన్నటి నుంచే అక్కడ అంటే వరద పెరిగింది, దానికి 21,000 22,000 నుంచి కూడా నిన్నటి నుంచి వస్తుంది మనకు. ఇప్పుడు కూడా స్టిల్ 22,000 వస్తుంది. అయితే మేము ఇన్ఫ్లోస్ చూసుకొని మన డ్యామ్లో కూడా 85-86 టీఎంసీ తగ్గకుండా మేము మానిటర్ చేస్తాము. అదేవిధంగా మనం ఇప్పుడు కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కెనాల్స్ ద్వారా కూడా మనం ప్రతిరోజు కూడా ఒక 8,000 క్యూసెక్ల మనం వాటర్ వదులుతున్నాము. అక్కడ వచ్చేది కూడా 15,000 వచ్చినా కానీ ఒక 5-6 మనం వరద కాలం కంటిన్యూ ఒక 10-15 రోజులు వదులుకుంటే అక్కడ మిడ్ మానేరును ప్లస్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఫుల్ అవుతాయి. అయిన తర్వాత కూడా ప్లస్ కూడా యూటిలైజేషన్ చేసుకొని మ్యాక్సిమం ఈ వచ్చే వాటర్ను యూటిలైజేషన్ చేసి ఇంకా తర్వాత ఎక్కువ ఫ్లడ్ వస్తే తప్పనిసరి పరిస్థితుల్లో రేడియల్ గేట్స్ ద్వారా శ్రీశైలం డ్యాం వద్ద అధికారుల నిర్లక్ష్యం వల్ల డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్లపై నుండి వరద నీరు ఓవర్ఫ్లో అవుతుంది. శ్రీశైలం జలాశయానికి 4వసారి వరద నీటి ప్రవాహం మొదలైంది. ఇప్పటికే 3 సార్లు డ్యాం గేట్లు ఎత్తి దిగువ గేట్ల ద్వారా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీటిని విడుదల చేశారు. దీనితో జలాశయానికి ఇన్ఫ్లో 77,039 క్యూసెక్లు వచ్చి చేరడంతో ఒక్కో గేటు 10 అడుగుల ఎత్తి నీటిని విడుదల చేశారు. అయినా డ్యాం కస్టు గేట్లపై నుంచి వరద నీరు కిందకు పారుతూ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు దాటడంతో గేట్లు వరద నీరు ఎక్కి పారుతున్నవి. అయినా పట్టించుకుని అధికారులు ఆలస్యంగా గమనించి హడావిడిగా ఒక గేటు ఎత్తివేసిన గేట్లపై నుంచి వరద నీరు పారుతుంది. గతంలో కూడా గేట్లు ఎక్కి నీరు పారిన సంఘటనలు జరిగినా అధికారులు మేలుకొనలేదు. గేట్లు ఎక్కి నీరు ప్రవహిస్తే డ్యాంకు ప్రమాదమని సాగునీటి పారుదల నిపుణులు అంటున్నారు. సార్ ఇది ఎందుకు మూవ్ అవ్వట్లేదు చూడండి. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి 12 ప్రాంతాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో 7 స్టార్ హోటళ్ల నిర్మాణానికి డీపీఆర్లు సిద్ధం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆవంతి శ్రీనివాసరావు తెలిపారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. కోవిడ్ కారణంగా గత 6 నెలల్లో రాష్ట్ర పర్యాటక శాఖ 150 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందన్నారు. కేంద్ర సూచనల మేరకు కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక పార్కులు, మ్యూజియం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ VMRDA పారదర్శకత లేకుండా అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో పారదర్శకతకు పెద్దపీట వేశామన్నారు. ఊడాకి పూర్వవైభవం తీసుకువస్తామని, VMRDA ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధి పనులను వేగవంతంగా కొనసాగిస్తామని తెలిపారు. డిసెంబర్ నెలాఖరులోపు NAD ఫ్లైఓవర్ను పూర్తి చేస్తామని చెప్పారు. ఋషికొండలో బోటింగ్ పాయింట్ ఇప్పటికే ప్రారంభించామని, త్వరలో విశాఖ జిల్లాలోని 5 చోట్ల పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో టూరిజం రెస్టారెంట్లను కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా బౌద్ధరాములను అభివృద్ధి చేసి పర్యాటకం ద్వారా ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. అంతేకాక ఏకో టూరిజం, అడ్వైజర్ టూరిజం, బీచ్ టూరిజంలపై కూడా దృష్టి సారిస్తామన్నారు. పర్యాటక కొత్త పాలసీ ప్రకారం టూరిజం ఆపరేటర్లు ప్రభుత్వం దగ్గర లైసెన్స్ రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. విజయసాయిరెడ్డికి చెందిన కొంతమంది వ్యక్తులు సింహాచలం భూములను దోచుకుంటున్నారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. దీనిపై పలుమార్లు అధికారులకు విన్నవించినా స్పందించడం లేదని చెప్పారు. ఇప్పటికే అనధికార వ్యక్తులు సింహాచలం భూములను లీజుకు ఇచ్చారని, అనుమతులు లేకుండా భవనాలను కూడా నిర్మిస్తున్నారని ఆరోపించారు. సంబంధం లేని వ్యక్తులు భూముల రికార్డులు పరిశీలిస్తున్నారని, దీనిపై భక్తులు కూడా స్పందించి స్వామివారి విలువైన భూములను పరిరక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది అగ్ని ప్రమాదంపై అన్ని జిల్లాల్లో రాజకీయ నేతలు స్పందిస్తుంటే ఉత్తరాంధ్ర జిల్లాలో ఎందుకు
స్పందించడం లేదని నిలదీశారు. అందరికీ నమస్కారం అండి. నేను చాలా రోజుల నుంచి మన సింహాచలం దేవస్థానం విషయంలో జరుగుతున్నటువంటి దోపిడీ గురించి చెప్తూనే ఉన్నాం. నేనే కాదు, పేపర్లో కానీ టీవీల్లో కానీ చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈవేళ ఎంపీ గారు విజయసాయిరెడ్డి గారు బ్యాచి వాళ్ళ ఆధ్వర్యంలో సింహాచలం భూముల్లో ఆస్తులు మొత్తం దోపిడీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని చెప్పి కూడా నేను కూడా చాలాసార్లు చెప్పాను. కానీ ఎవరో కూడా దాని గురించి స్పందించకపోవడం చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని స్థలాలను లీజుకి ఇచ్చి దోపిడీ చేయాలని చూస్తున్నారు. అది కాకుండా కొండ మీద ఉన్నటువంటి మొత్తం గ్రావెల్ అంతా కూడా కొన్ని వందల లారీలు అమ్మేసుకున్నారు. కొన్ని స్థలాల్లో అయితే పర్మిషన్ లేకుండా బిల్డింగ్స్ కూడా కట్టించుకుంటున్నారు. వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. ఎవరో ఓఎస్డీ అట, వాడికి కొండకి సంబంధం లేదు, డిపార్ట్మెంట్కి సంబంధం లేదు. వాడు వచ్చి సింహాచలం భూముల తాలూకు ల్యాండ్స్ తాలూకు రికార్డులన్నీ వెరిఫై చేస్తున్నాడంటే వీని తాలూకు ఆలోచన విధానం ఏంటో ఒకసారి మీరు అందరూ కూడా, భక్తులందరూ కోట్లాది మంది భక్తులు ఉన్నారు స్వామివారికి, మన అప్పన్న స్వామికి. వీళ్ళందరూ కూడా మనసు విప్పి మాట్లాడవలసిన అవసరం ఉంది. స్వామివారి ఆస్తులు కాపాడవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. దయించి ఆలోచించండి. రెండోది ఏంటంటే, నాకు ఒక విషయం తెలిసింది ఈ మధ్యలో. అంటే 4 రోజుల క్రితం ఇప్పుడున్న చైర్మన్ గారు ఎవరైతే ఆమె ఉన్నారో ఆమె మన ఈస్ట్ గోదావరి జిల్లాలో కోటిపల్లి సమీపంలో ఉన్నటువంటి కే గంగవరం గ్రామం దగ్గర మన స్వామివారికి కొన్ని భూములు ఉన్నాయి. మన స్వామివారి భూములు అవి కూడా. ఆ భూముల్లో ఉన్నటువంటి గ్రావెల్, ఇసుక అమ్మేసుకోవడం జరిగింది. ఎవరికి అమ్మింది ఆమె? ఏపీఎండిసి అంటే ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. వీళ్ళకి అమ్మేశారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం దగ్ధం ఘటనపై సీబీఐతో విచారణ చేయిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, నిందితులను కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ నగర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు విశాఖలో వీహెచ్పీ, జనసేన ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసి కలెక్టర్ పరిపాలనా అధికారికి కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ ఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరు భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందన్నారు. ఆలయ బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారుల మాటలు, చేతలు వారి చిత్తశుద్ధిపై సందేహాలు కలిగే విధంగా ఉన్నాయన్నారు. దేవాలయాలపై దాడులకు తెగబడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
లక్ష్మీ నరసింహ స్వామికి చతుర్వేది లక్ష్మీ నరసింహ స్వామికి హిందువులపై ఆగడాలు హిందూ దేవాలయాలు కాపాడలేని హిందూ దేవాలయాలు కాపాడలేని దేవాదాయ శాఖ మాకు వద్దు. ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాల మీద దాడి చాలా కాలంగా సుమారుగా సంవత్సరం పైనుంచి కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనుకోండి కొనసాగుతోంది. దేవాలయాలు ధ్వంసం చేయడం, దేవాలయాల మీద విగ్రహాలు ధ్వంసం చేయడం, దేవాలయాల యొక్క ప్రవేశ ద్వారాలు ధ్వంసం చేయడం ఇట్లాంటివి విపరీతంగా జరుగుతున్నాయి. ఆ జరిగినప్పుడల్లా అక్కడ ఉండేటటువంటి హిందువులు స్పందించి ఏమిటి దీని మీద చర్య తీసుకోవాలని ప్రభుత్వాలను అడుగుతున్నారు. అడిగినప్పుడు ఎక్కడైనా సరే పిఠాపురంలో కావచ్చు, మరో దగ్గర కావచ్చు ఒక మతి లేని వాడిని ఒకరిని తీసుకొచ్చి ఇతనికి మతి లేదు, ఇతని కారణంగానే ఇవన్నీ జీవి జరిగింది అని అన్ని ఊళ్ళల్లోనూ కూడా మతి మాలిన వాడిని తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఆ రకంగా ఎటువంటి దాని మీద స్పందన లేకుండా పోతోంది. కానీ మొన్న జరిగినటువంటి 5వ తారీఖున జరిగినటువంటి అంతర్వేదిలో 400 సంవత్సరాలటువంటి కిందన టేకుతో పూర్తిగా చేయించిన కొన్ని లక్షల విలువ కలిగినటువంటి ఆ స్వామివారి రథాన్ని అర్ధరాత్రి తగులబెట్టారు. ఎవరు తగులబెట్టారో తగులబెట్టిన తర్వాత మొదట ఏమన్నారంటే షార్ట్ సర్క్యూట్ వల్ల అయ్యింది అన్నారు. అసలు కరెంటే లేదు కదా, ఎలాగ షార్ట్ సర్క్యూట్ అవుతుంది అని అడిగారు. అడిగితే 2 రోజులు మళ్ళీ మర్నాడు సాయంత్రం వచ్చి దీనిలో తేనె తుట్ట ఉంది, ఆ తేనె తుట్ట మీద తేనె కోసం తేనెటీగలను పాల్గొనడం కోసం అగ్గి అంటించారు, దానివల్ల ఇది జరిగింది అని ఇంకో సమాధానం చెప్పారు. అంతేగాని పూర్తిగా ఏమి జరిగింది అనేటటువంటిది లోతుగా దాని మీద పరిశోధన చేయటం కానీ పరిశీలించడం కానీ ఎక్కడా జరగటం లేదు. కేవలము నోటికి తోచిన జవాబులు చెప్తున్నారు అంతే. దీని ఉద్దేశం ఏమిటంటే దోషులను శిక్షించడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఖచ్చితంగా మేమందరం అదే నమ్ముతున్నాం. ఒక సంఘటన జరిగినప్పుడు దోషిని పట్టుకుని శిక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఇంతవరకు జరిగిన ఏ సంఘటనలోనూ కూడా ఇదిగో ఇతను దోషి, ఇతని మీద మేము యాక్షన్ తీసుకుంటున్నామని ఎవరిని చూపించలేదు. ఇంత పెద్ద సంఘటన జరిగినప్పటికీ కూడా నిన్న ఇంత చేసి మినిస్టర్ గారు రాజీనామా చేయాలి అని విజయవాడలో మా స్టేట్ కార్యాలయంలో మీటింగ్ పెట్టి చేసిన తరువాత అప్పుడు ఆయన స్పందించారు. ఏదో చేస్తామన్నారు. ఇంకా ఎక్కువ పెరిగిపోతోందని అనుకొని నిన్న అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి మేము కొత్త రథం కట్టించేస్తామని చెప్తున్నారు. ఎవరితో కట్టిస్తారు? డబ్బులు ఎవరిస్తారండి? ప్రధాన అంశాలు మరోసారి చూద్దాం. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల గురించి 2 రోజుల్లో వివరాలు సమర్పించాలని హైకోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు. తదుపరి విచారణను సెప్టెంబర్ 16వ తేదీకి వాయిదా. భారత్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. చైనా క్షిపణులను భారత్ వైపు మోహరించడంతో అప్రమత్తమైన భారత్ దళాలు. అంతర్వేదిలో స్వామివారి రథం అగ్నికి ఆహుతైన ఘటనపై ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం. కేసు విచారణకు సీబీఐకు అప్పగించాలంటూ డీసీపీకి ఆదేశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరోమారు టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందంటూ జోస్యం. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి దిగువ మానేరు డ్యాముకు నీటి విడుదల. ఇన్ఫ్లో ఆధారంగా 5,000 క్యూసెక్ల వరకు నీటిని విడుదల చేస్తామన్న అధికారులు. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.